మామ మనశంకర వరప్రసాద్ గారు సినిమా డే 2 అయితే ఘనంగా కంప్లీట్ చేసుకుందనే చెప్పాలి మామ. అయితే ఈ సినిమా డే 1 మంచి పాజిటివ్ టాక్ రచ్చుకోవడంతో అండ్ డే 1 రికార్డులు కొల్లగట్టడంతో అండ్ డే 2 కూడా ఈ సినిమా అయితే మాత్రం బుకింగ్స్ ఊరామాస్ రేంజ్లో జరిగాయి. అండ్ ఈ సినిమా డే 2 కూడా సో పెద్ద అంటే పెద్ద నెంబర్ పెట్టిందనే చెప్పాలి. అండ్ మన చిరంజీవి గారి కెరియర్లోనే నెంబర్ 1 నెంబర్ పెట్టిందనే చెప్పాలి రెండవ రోజు కూడా. అయితే ఈ సినిమా 2 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసింది, ఇంకా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందనే వాటి గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు మీలో ఎవరన్నా చిరంజీవి ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అండ్ జై మెగాస్టార్ అని కామెంట్ చేయండి. మళ్ళీ చూద్దాం ఎంతమంది మెగాస్టార్ ఫ్యాన్స్ ఉన్నారో. అండ్ అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఇంకో 10 మంది ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసుకుంటారు. ఇక మనం సోదంతా ఆపేసి కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ మూవీ అయితే మాత్రం ఆక్యుపెన్సీ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ ఈ మూవీ ప్రీమియర్స్ ఆక్యుపెన్సీ వచ్చేసి సో ఫస్ట్ రోజు నైట్ ప్రీమియర్స్కి 70% ఆక్యుపెన్సీ, ఇక మార్నింగ్ షోలకు వచ్చేసి పాజిటివ్ టాక్ రావడంతో 80%, ఇంకా మ్యాట్నీ షోలకి అయితే 80%, ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలకి దాదాపు హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి ప్రతి ఏరియాలో కూడా. ఇక డే 2 ఒకసారి ఆక్యుపెన్సీ చూస్తే డే 2 మార్నింగ్ షోలకి 80% ఆక్యుపెన్సీ, ఆఫ్టర్నూన్ షోలకు వచ్చేసి దాదాపు 75% వరకు ఆక్యుపెన్సీ, ఇక నైట్ అండ్ ఈవినింగ్ షోలకు వచ్చేలోపు హౌస్ఫుల్ బోర్డ్స్ అయితే పడ్డాయి. సో విధంగా మనశంకర్ వరప్రసాద్ గారి చిత్రం డే 1 మరియు డే 2 అయితే మాత్రం ఓవరాల్గా సినిమా అయితే మాత్రం మంచి అంటే మంచి నెంబర్ని పెడుతుంది. అలాగే మంచిగా ఆక్యుపెన్సీ విషయంలో కూడా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. దీంతోపాటు రిలీజ్ అయిన రాజాసాబ్కి వచ్చేసి కేవలం 50% ఆక్యుపెన్సీ కూడా లేదు, కానీ ఈ సినిమా 90% ఆక్యుపెన్సీతో కొన్ని థియేటర్స్ కూడా రీప్లేస్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఈ సినిమా అయితే మాత్రం ప్రజెంట్ రన్ అవుతుంది. ఇక మనం ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ నైజాంలో మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా డే 1 వచ్చేసి 16 కోట్లు పెడితే డే 2 అది 12 కోట్లకు డ్రాప్ అవుతూ సాలిడ్ నెంబర్ పెట్టింది. సో ఓవరాల్గా సాలిడ్ నెంబర్ అయితే పెట్టిందని చెప్పాలి 2 డేస్కి కలిపి. ఇంకా ఈ సినిమా కేవలం 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగా కనిపిస్తుంది ఇక్కడైతే. ఇక నెక్స్ట్ సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్లో డే 2 వచ్చేసి 3 కోట్లు పెట్టింది. ఒక క్లాస్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్ సీడెడ్లో అంటే అది మామూలు నెంబర్ కాదు, కేవలం చిరంజీవి గారికి మాత్రమే సాధ్యమే నెంబర్ అని చెప్పొచ్చు. సో ఈ రేంజ్ నెంబర్ సీడెడ్లో రావాలంటే. ఇక నెక్స్ట్ ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర వచ్చేసి మెగాస్టార్ అడ్డా అని మనకు తెలిసిందే. ఉత్తరాంధ్రలో డే 2 వచ్చేసి ఈ సినిమా 4.2 కోట్లు పెట్టింది. ఇవి పెద్ద సినిమాలు సైతం టచ్ చేయలేని నెంబర్ అని చెప్పొచ్చు. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు కావడంతో ఇప్పటికే ఈ సినిమా హిట్ స్టేటస్ అందుకుంది ఉత్తరాంధ్రలో. సో ఆ విధమైన క్రేజ్ అయితే ఉంటుంది మెగాస్టార్కి ఉత్తరాంధ్రలో అయితే. ఇంకొకసారి ఈ సినిమా ప్రూవ్ చేసుకుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మా గుంటూరు విషయానికి వస్తే గుంటూరులో వచ్చేసి ఈ సినిమా రెండవ రోజు దాదాపు 2.8 కోట్లు పెడుతూ సో డే 1కి సాలిడ్ నెంబర్ అని పెట్టింది. సో ఈ సినిమా డే 2 కూడా మంచిగానే కనెక్ట్ చేసింది గుంటూరులో కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక ఈస్ట్ అండ్ వెస్ట్ విషయానికి వస్తే ఈస్ట్ అండ్ వెస్ట్లో ఈ సినిమా దాదాపు ఓపెనింగ్ డే కలెక్షన్ 5 కోట్లు పెడితే సో సెకండ్ డే కలెక్షన్ 4.2 కోట్లకు పడిపోతూ సో సినిమా అయితే సాలిడ్ నెంబర్ పెట్టింది ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా ఇంకొక రోజు లేదంటే 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగానే కనిపిస్తుంది. సో ఇక నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ విషయానికి వస్తే వైజాగ్లో ఇప్పటి వరకు ఈ సినిమా 2 రోజుల్లోనే దాదాపు 16.8 కోట్లు పెట్టింది. ఇక్కడైతే ఊరామాస్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇంకొక రోజులో ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగానే కనిపిస్తుంది. ఓవరాల్గా ఆంధ్ర మొత్తం మీద ఈ సినిమా 2 రోజులు కలిపి దాదాపు 32 కోట్లు కలెక్ట్ చేసింది. ఆంధ్ర బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 40 కోట్లు కావడంతో ఇంకొక రోజులో బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగానే కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ తెలంగాణ మొత్తం మీద 2 రోజులు కలిపి దాదాపు 28 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 48 కోట్లు కావడంతో ఇంకో 20 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ అవుతుంది. ఇక్కడ కూడా ఇంకో 2 రోజుల్లో బ్రేక్ ఈవెన్ అయ్యేట్టుగానే కనిపిస్తుంది. ఇక ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద సో 2 డేస్ మొత్తం కలుపుకొని దాదాపు ఓవరాల్గా 63 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇచ్చేసే గుడ్ నెంబర్ అని చెప్పొచ్చు. మెగాస్టార్ కెరియర్లో ఇలాంటి సినిమా ఇంకా లేదు. సో ఇదే నెంబర్ 1 రికార్డ్ అని చెప్పొచ్చు. 2 రోజుల్లో 68 కోట్లు ఒక ఆంధ్ర తెలంగాణ నుంచి. ఇంకా ఈ సినిమా వచ్చేసి 50 కోట్లు కలెక్ట్ చేస్తే 2 రాష్ట్రాల్లో హిట్ అయినట్టు. మిగతా 2 రోజుల్లో ఈ కలెక్షన్లు వచ్చి సో నెక్స్ట్ సంక్రాంతి తర్వాత నుంచి ఈ సినిమా ప్రాఫిట్స్ అయితే చూస్తుంది ఖచ్చితంగా. ఇక నెక్స్ట్ ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో ఈ సినిమా ఇప్పటికే 2 డేస్లో $2.7 మిలియన్ కలెక్ట్ చేసి సో బాస్ కెరియర్లో ఇంకో రికార్డ్ అయితే పెట్టింది. నెంబర్ 1 రికార్డ్గా నిలిచింది. ఏ సీనియర్ యాక్టర్ కూడా ఈ విధమైన రికార్డ్ అయితే లేదని చెప్పాలి. 2.7 మిలియన్ అయితే ఇప్పటి వరకు ఏ హీరో కూడా కొట్టలేదు. సో బాస్ మాత్రం కేవలం 2 రోజుల కలెక్షన్తోనే కొట్టేశాడు. సో ఈ విధంగా ఎక్కడ చూసినా సరే ఈ సినిమా బ్రేక్ ఈవెన్కి దగ్గర అవుతుంది. మరి ఈ సినిమా అయితే మాత్రం
2 డేస్కి కలిపి దాదాపు 118.5 కోట్ల వరకు కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది, విచ్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. సో ఈ విధమైన నెంబర్ ఎవరికి లేదు. ఇక ఈ సినిమా వరల్డ్ వైడ్గా హిట్ అవ్వాలంటే మరో 62 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది కేవలం లేదంటే ఒక 2 రోజుల్లో వచ్చే కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా 2 డేస్ తర్వాత నుంచి ఈ మూవీ ఖచ్చితంగా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇది ఓవరాల్గా సో మన మెగాస్టార్ ఇచ్చినటువంటి మనశంకర్ వరప్రసాద్ గారి మూవీ డే 2 కలెక్షన్ రిపోర్ట్ అయితే. మరి లాంగ్ రన్లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారో కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం.